అనగనగా ఒక ఊరిలో విశ్వదత్తుడు అనే మహావ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు కరుణదత్తుడు చాలా మంచివాడు, వ్యాపారంలో మెళకువలు తెలిసిన వ్యక్తి. విశ్వదత్తుడు కూడా చాలా వ్యాపారం మెళకువలు కొడుకుకి చెప్పి ఎంతో బాగా కొడుకును తీర్చిదిద్దుతాడు. తర్వాత కొన్ని రోజులకు తండ్రి విశ్వదత్తుడికి మరణకాలం ఆసన్నమవుతుంది. అందువలన కొడుకు కరుణదత్తుడిని పిలిచి ఇలా చెబుతాడు: నీ చుట్టుపక్కలున్న 66 ఊళ్ళల్లో దేనికైనా వెళ్ళు, కానీ ఉత్తర దిక్కుగా ఉన్న చిత్రాలపురం అనే ఊరికి మాత్రం వెళ్ళవద్దు. నువ్వు సంపాదించిన దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు దానాలకు ఉపయోగించు, 8 రూపాయలు నీ కొరకు దాచిపెట్టుకో. నీవు చాలా మంచివాడిగా గుర్తింపు తెచ్చుకో. ఎవరితోనూ పరుషంగా మాట్లాడి ఎవరినీ నొప్పించవద్దు. అందరితోనూ మంచిగా మెలుగుతూ స్నేహంగా ఉండు అని విశ్వదత్తుడు కరుణదత్తుడికి చెప్పి కొంతకాలం తర్వాత మరణిస్తాడు. తండ్రిని చిత్రాలపురంలో ఏం విచిత్రాలున్నాయి, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు అని అడుగుదామనుకొని కూడా తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కరుణదత్తుడు ఏమీ అడగడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వ్యాపార వేటలో పడి ఆ చిత్రాలపురం ఊరి సంగతి మర్చిపోతాడు. రోజులకు కరుణదత్తుడు బాగా వ్యాపారం చేసి ఎంతో పెద్ద ధనవంతుడయ్యి వివాహం చేసుకొని భార్యాబిడ్డల్ని కూడా చూసుకుంటూ ఉంటాడు. భార్యకు ఇలా చెప్పి ఊరు వెళ్తాడు: నేను వ్యాపార నిమిత్తం 6 నెలలు ఊరికి వెళ్ళి వస్తాను. అప్పటి వరకు నీకు ఇంట్లో ఇచ్చిన డబ్బును వాడుకుంటూ జాగ్రత్తగా ఉండు అని భార్యకు జాగ్రత్తలు చెప్పి గుర్రం మీద కరుణదత్తుడు తన పనికి తాను వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు కష్టపడిన తర్వాత బాగా డబ్బులు సంపాదించటంతో 6 నెలలు అయ్యాక గుర్రం మీద తన సొమ్ములన్నీ వేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అవటంతో అడవి మధ్యలో ఇరుక్కుపోతాడు కరుణదత్తుడు. దాంతో అటుగా వస్తున్న గజదొంగల మూట కరుణదత్తుడిని చూసి అతని దగ్గరున్న సొమ్మంతా కాజేయాలి అనుకుంటారు. కానీ కరుణదత్తుడు చాలా తెలివిగా గుర్రాన్ని వేగంగా నడిపి వాళ్ళ నుంచి తప్పించుకొని అడవంతా తిరుగుతాడు. అర్ధరాత్రి పూట కొంతసేపటికి తెల్లవారుజాము అవుతూ ఉండటంతో తను అలా చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోవటంతో గుర్రం మీద తెలియకుండానే నిద్రపోతాడు. ఆ గుర్రం మెల్లిగా గడ్డి తింటూ నడుచుకుంటూ ఒక ఊరి దగ్గరకు వచ్చి చేరుతుంది. గబక్కన కరుణదత్తుడికి మెళకువ వచ్చి చూసేటప్పటికీ అక్కడ ఊరు వాగులు పచ్చగా అన్నీ అందంగా కనపడుతూ ఉంటే ఇది ఏ ఊరో అనుకుంటుంటాడు కరుణదత్తుడు. ఇంతలో ఒక బాలుడు అటు నుంచి ఆడుకుంటూ వస్తూ ఉండగా ఇది ఏ ఊరు బాబు అని అడుగుతాడు. దానికి కరుణదత్తుడికి ఆ పిల్లవాడు ఇది చిత్రాలపురం అని చెప్పటంతో కంగారు పడిపోతాడు కరుణదత్తుడు. ఇంతకుముందు తన తండ్రి ఏ ఊరైతే వెళ్ళొద్దు అని చెప్పాడో గుర్రం తెలియకుండా ఆ ఊరికే తీసుకొచ్చి తనల్ని అక్కడ పడేయటం. తనకిప్పుడు వేరే మార్గం లేదు, ఎందుకంటే గుర్రము అలిసిపోయింది, తన సొమ్మంతా కూడా జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి. ఎలాగా అని కరుణదత్తుడు ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఒక ముసలాయన అట్టుగా వస్తూ, ఎవరు బాబు నువ్వు ఇక్కడ ఆగి ఉన్నావు, నువ్వు ఎవరి వాడివి అని అడిగితే, తాత నేను 4 రోజుల నుంచి ఊరి ప్రయాణం చేసి అలసిపోయాను, బాగా అలసటగా ఉంది, నా గుర్రం కూడా 4 రోజుల నుంచి పరుగు తీసి బాగా ఎంతో ఇబ్బంది పడుతుంది, ఈ ఊరిలో ఏదైనా సత్రం కానీ ఆశ్రయం కానీ లభిస్తుందా అని అనటంతో కరుణదత్తుడి ఒంటి మీదున్న వజ్రాల హారాలు, బాగా ఖరీదైన గుర్రం మీద ఉన్న డబ్బు ఇదంతా చూసి ఆ ముసలివాడు ఇలా అనుకుంటాడు: ఇంత బంగారు కోడి పెట్టను ఇంకొక చోట ఎక్కడ వదిలేస్తాను, ఇంత పెద్ద ధనవంతుడిని నేను మళ్ళీ కలుస్తానో లేదో, అదే నేనే ఆశ్రయం ఇచ్చినట్టుగా ఇచ్చి ఇతని దగ్గర ఉన్న సొమ్మంతా తీసేసుకుంటే నాకు ఏ దిగులు ఉండదు కదా అని అనుకొని, అయ్యో దానికేముంది నాయనా, నువ్వు మా ఇంటికి రా, అతిథికి భోజనం పెట్టడం కంటే అంత పెద్ద కష్టమేముంది అని అనటంతో దానికి కరుణదత్తుడు, సరే తాతగారు మీ ఇంటికి వచ్చి ఈవేళ ఆతిథ్యం స్వీకరిస్తాను, మీ మేలు మరిచిపోలేను అంటూ కరుణదత్తుడు అక్కడికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. కరుణదత్తుడికి ఆ ముసలివాడు కొంచెం భోజనం వడ్డించిన తర్వాత ఇలా కూర్చొని వివరాలన్నీ అడుగుతూ ఉంటాడు. ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇది ఏ ఊరు అని అడుగుతాడు. దానికి కరుణదత్తుడు, మాది రంగాపురం, మా నాన్నగారి పేరు విశ్వదత్తుడు చెప్పి తన పూర్తి వివరాలు మొత్తం ఆ ముసలివాడికి చెబుతాడు కరుణదత్తుడు. తర్వాత కొంతసేపటికి కరుణదత్తుడు అలసిపోయి ఉండటం చేత
బాగా నిద్రలోనికి ఉపక్రమిస్తాడు. తర్వాత కొంత సమయానికి లేచిన తర్వాత కరుణదత్తుడు అసలు ఊరు ఎలా ఉందో చూసి ఆ తర్వాత సాయంత్రంగా బయలుదేరదాం అని అనుకొని ఆ ఊరిని చూడటానికి వెళతాడు కరుణదత్తుడు. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత గుడి ముందు ఒక చెయ్యి లేని ముష్టివాడిలాగా ఒకడు కూర్చొని కరుణదత్తుడు రాగానే ఇలా అడుగుతాడు, నువ్వు విశ్వదత్తుడి కొడుకు కరుణదత్తుడివే కదా? నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. ఒకసారి మీ నాన్నగారు నా కుడి చెయ్యిని కుదవ పెట్టుకొని నాకు 1,00,000 వరహాలు అప్పిచ్చారు. ఇప్పుడు నేను ఆ 1,00,000 వరహాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుడి చేతిని నాకు తెచ్చివ్వు అని అడుగుతాడు. దాంతో కరుణదత్తుడు, సరే నాకు ఒక్కరోజు గడువు ఇప్పించండి, రేపు నేను మీ గురించి ఆలోచిస్తాను అని అనటంతో అక్కడ ముష్టివాడు రూపంలో కూర్చున్న తెలియగలిగిన వాడు సరే అని అంటాడు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక పూరి గుడిసె ముందు దాహం వేస్తూ ఉండటంతో కరుణదత్తుడు బయటికి వచ్చిన తర్వాత కొంచెం మంచినీరు ఇస్తారా అని ఆ ఇంటి వారిని అడుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ మంచినీళ్ళు ఇస్తూ, నువ్వు కరుణదత్తుడివి కదా, విశ్వదత్తుడి కొడుకువేగా అని అడుగుతుంది. దానికి అవును అని అనటంతో మీ నాన్నగారు బాగున్నారా అని అడుగుతుంది. ఆయన లేరు, చనిపోయారు అని చెప్పటంతో అయ్యో తెలియక ఇన్నాళ్ళు బొట్టు పువ్వులు పెట్టుకుంటున్నానే, నా భర్త చనిపోయినా నాకెవరూ చెప్పేవాళ్ళు లేరే అని నంగనాచి ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. దాంతో కరుణదత్తుడికి ఏమీ అర్థం కాక విచిత్రంగా చూస్తూ ఉంటాడు. దానికి అక్కడున్న ఆవిడ తెలివిగా సమాధానం చెబుతుంది, మీ నాన్నగారు నన్ను 2వ వివాహం చేసుకున్నారు. నేను ఆయనతో ఎప్పుడూ ఈ ఊరిలోనే ఉంటూ ఉండేదాన్ని. నాకు మీ నాన్న వలన 2 పిల్లలు కూడా పుట్టారు. వారి ఆలనా పాలనా చూసుకోవడానికి నాన్నగారు నాకు నెలకి 1000 వరహాలు ఇచ్చేవారు. ఇప్పుడు 6 నెలల నుంచి డబ్బెందుకు రావట్లేదా అని ఆలోచిస్తున్నాను. కారణం అదన్నమాట, మీ నాన్నగారు చనిపోయారా? అయితే మరి నాకు ఇప్పుడు డబ్బుని ఎవరు అందజేస్తారు? కనీసం నువ్వైనా నా మీద జాలి ఉంచి కనీసం 1000 వరహాలు కాకపోతే 500 వరహాలైనా ఇప్పించు, నేను నా పిల్లల్ని పెట్టుకొని బ్రతుకుతాను అంటూ ఏడుస్తుంది. కరుణదత్తుడికి ఏమీ అర్థం కాకపోయినా సరే నాకు ఒక్కరోజు గడువు ఇప్పించండి, నేను మీకు ఒక మార్గం చూస్తాను అని అక్కడి నుంచి చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చేలో పనిచేస్తున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ కరుణదత్తుడి దగ్గరికి వచ్చి, ఏరా బాగున్నావా, మీ నాన్నగారు బాగున్నారా, నేను మీ నాన్నగారి స్నేహితుడిని, పేరు భూషయ్య, మీ నాన్నగారు చెప్పే ఉంటారు, నువ్వు వినే ఉంటావు. ఎలా ఉన్నాడు నా స్నేహితుడు? అయినా మీ నాన్నగారు నా దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పుకు గాను నాకు వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు. అందువలన మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనటంతో నాకు ఒక్కరోజు గడువిప్పించండి అని అంటాడు. దానికి భూషయ్య, చాలు చాలు, ఇప్పటికే 6 నెలలు అయిపోయినాయి, ఇంకా గడువులు అవి ఏమీ లేవు. మళ్ళీ నువ్వు ఈ ఊరికి వస్తావో రావో కూడా తెలీదు. ఒక పని చెయ్యి, నా బావిలోని నీళ్లు మొత్తం నువ్వు తాగేసేసి, లేదంటే ఇప్పటికిప్పుడు నాకు 1,00,000 వరహాలు అప్పు కట్టి వెళ్ళు అని అనటంతో, లేదు నేను రేపు ఈ ఊరిలోనే ఉంటాను, ఇంకా 2 అప్పులు కూడా మా నాన్నగారు తీర్చాలంట, వాళ్ళతో పాటు మీది కూడా తీరుస్తాను, రేపొక్కరోజు నాకు గడువిప్పించండి అని అడగటంతో కరుణదత్తుడు భూషయ్య తెలివిగా నవ్వుకొని, ఆహా నా ఉపాయం ఫలించింది అని అనుకుంటూ లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం గంభీరంగా, సరే నీకు రేపొక్కరోజే సమయం, నువ్వు కానీ తీర్చకపోతే గ్రామ పెద్ద దగ్గరకు తీసుకొని వెళతాను అని అరుస్తూ వెళుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ అలసిపోవటంతో కరుణదత్తుడు మళ్ళీ ఇంటికి తిరిగి రావడంతో రాత్రి అవ్వగానే తాత ఇలా అంటాడు, పొద్దున్నుంచి ఊరంతా తిరిగి అలసిపోయావు కదా నాయన, ఈరోజు రాత్రికి కూడా ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున్నే నీవు వెళ్ళిపోదువులే. ఆ వెళ్ళేటప్పుడు నీ సంతోషార్థం నాకేదైనా ఇచ్చి వెళితే బాగుంటుంది అని అంటాడు. దానికి నీ సంతోషానికి నేనేం చేయమంటావు తాత అని అడగగానే, నన్ను ఎలా సంతోష పెట్టాలో నీకు తెలుసు కదా, నన్ను సంతోష పెడితే చాలు అని అంటాడు ఆ ముసలివాడు. సరే నీ సంగతి కూడా రేపు చూస్తానులే తాత, నాకు బాగా అలసటగా ఉంది అని తాత దగ్గర భోజనం చేసినందుకు అక్కడికక్కడే కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి పడుకుంటాడు కరుణదత్తుడు. తర్వాత రోజు ఉదయాన్నే కరుణదత్తుడు లేవగానే అక్కడే పళ్ళు తోముకుంటూ కూర్చున్న కరుణదత్తుడి దగ్గరికి పాచిమొహం కూడా కడుక్కోనివ్వకుండానే నలుగురు వచ్చి వాకిలి ముందు నిలబడతారు. కరుణదత్తుడితో నలుగురు ఇలా అంటారు, ఈవేళ పొద్దున్నే మమ్మల్ని రమ్మనమన్నావు కదా, ఆ సంగతి ఏంటో చూస్తానన్నావు కదా అని ఆ ముగ్గురు కరుణదత్తుడిని అడగటంతో కరుణదత్తుడు ఇలా అంటాడు, నేను ఇప్పుడు మీ ముగ్గురికి డబ్బు ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇవ్వలేదు అని నా మీద గొడవ పెట్టుకుంటే నాకు కష్టం.
కాబట్టి నేను మీ గ్రామాధికారి వద్దనే మీ డబ్బును మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. మీ గ్రామాధికారిని పిలిపిస్తే అతని ఎదురుగానే ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, ఎవరెవరికి ఏం సలహా ఇవ్వాలో, ఎలా తీర్పు చెప్పాలో ఆయనే చెబుతారు, నేను పాటిస్తాను. నా వాదన మీ వాదన అంతా విన్నాక మీ గ్రామాధికారే తీర్పు చెబుతాడు. అతని దగ్గరకు వెళదాం పదండి, అందరం రచ్చబండ దగ్గరకు వెళదాం అని కరుణదత్తుడు వాళ్ళ ముగ్గురికి చెప్పి, ఆ తర్వాత తాతను కూడా నా సంతోషార్థం నీకే అక్కడ కానుకను ఇస్తాను రా తాత అని ఆ తాతను కూడా వెంటబెట్టుకుని గ్రామాధికారి వద్దకు వెళతారు అందరూ కలిసి. ఆ తర్వాత గ్రామాధికారి కరుణదత్తుడి వాదన, ఈ నలుగురి వాదన విన్న తర్వాత, నీకు నిజం తెలిసినా తెలియకపోయినా వీళ్ళు మీ నాన్నకి అప్పిచ్చిన వాళ్ళు, అందుకని మీ నాన్నగారే ఈ చిత్రాలపురం వెళ్ళొద్దని చెప్పి ఉంటారు. వాళ్ళ తీర్పు విన్నాను కదా, వాళ్ళకి సరైన సమన్యాయం చెయ్యి, లేదు అంటే నువ్వు ఇక్కడే చెరసాలలో ఉండవలసి వస్తుంది అని అనటం కరుణదత్తుడు చాలా తెలివిగా, సరే అలాగే ఇస్తాను, కాకపోతే మొదటివారి వాదన మీరు విన్నారు కదా, అతను తన చేయి కొదువు పెట్టుకొని మా నాన్నగారి దగ్గర అప్పు తీసుకున్నాను అన్నారు. అలాంటప్పుడు నేను చెయ్యిని ఎలా తెచ్చివ్వగలను? కావాలి అంటే అతని రెండవ చేతిని కూడా నాకు నరికి ఇవ్వమనండి, దాన్ని తీసుకెళ్ళి దాని ఆనవాలుగా ఉన్న చెయ్యినే తీసుకొచ్చిస్తాను. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర కొన్ని వేల మంది చేతులు తాకట్టు పెట్టారు, ఎవరి చేయి ఏదో నాకెలా తెలుస్తుంది? కాబట్టి అతని రెండవ చేతిని కూడా నరికి నాకు ఇస్తే దాన్ని నేను తీసుకువెళ్ళి అలాగే ఉన్న చెయ్యిని తీసుకొచ్చి తనకి ఇస్తాను అని చెప్పటంతో అక్కడే నిలబడి ఉన్న మొదటివాడు, అమ్మో నేను 10,000 కోసం ఇప్పుడు ఈ చెయ్యిని పోగొట్టుకోవాలా? నా వల్ల కాదు, నువ్వు ఇవ్వవద్దు, నేను తీసుకోను వద్దు, నా చెయ్యి నిజంగానే నరికేసేటట్టున్నారు, వామ్మో అంటూ భయపడి అక్కడి నుంచి మొదటివాడు పరిగెత్తుతాడు. విశ్వదత్తుడు లోపలే నవ్వుకుంటూ కానీ పైకి మాత్రం మౌనంగా నుంచుంటాడు. దాంతో గ్రామాధికారితో విశ్వదత్తుడు ఇలా అంటాడు, సరా మొదటివాడు అబద్ధం చెప్పి నా దగ్గర డబ్బుని తీసుకోవాలనుకున్నాడు, కానీ అతని మోసం నేను మోసంతోనే జయించాను అని అనటంతో గ్రామాధికారి ఏమీ అనలేక, సరే ఈమె మీ నాన్నగారి భార్య అని చెబుతుంది, మరి ఈమెకేమి న్యాయం చేస్తావు అని అడగటంతో, తప్పుగా అనుకోకండి, ఇప్పుడు నేను ఈమెను మోసం చెయ్యాలి అని అనుకోవట్లేదు, నాకు మా తల్లిగారెంతో ఈమె అంతే, కాబట్టి ఈమె తన పిల్లల్ని తీసుకొని నాతో పాటు గుర్రం ఎక్కి మా ఊరికి వస్తే మా అమ్మ, తను, వాళ్ళ పిల్లలు అందరూ ఒకే చోట ఉండొచ్చు, నేను ఈమెని కన్న కొడుకులాగా చూసుకుంటాను, మా అమ్మ కంటే ఎక్కువగా ఈమెనే ఆదరిస్తాను, దయచేసి తినను నాతో పంపించండి, నేను మా ఇంట్లో ఉంచుకుంటాను అని అనటంతో అక్కడున్న ఆమె భయపడిపోయి, అమ్మో ఇప్పుడు నా మొగుడిని వదిలేసి ఇతనితో వెళ్ళాలా? నేనేదో డబ్బులు వస్తాయని నాటకం ఆడితే ఇతను నిజంగానే నన్ను ఇరికిచ్చేటట్టున్నాడే అని అనుకుని అక్కడి నుంచి నీ డబ్బొద్దు నువ్వొద్దు, నా భర్తను వదిలేసి రమ్మనమంటావా అని అతన్ని నానా తిట్లు తిట్టి విశ్వదత్తుణ్ణి అక్కడి నుంచి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో గ్రామాధికారి మొహం చిన్నబుచ్చుకుంటాడు, తన ఉపాయం ఏది పని చెయ్యట్లేదు అని. దాంతో విశ్వదత్తుడు మరలా ఇలా అంటాడు, చూసారా గ్రామాధికారి గారు, రెండవ వాది కూడా అబద్ధమే, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని అనటంతో, మరి ఈ మూడవ అతను చెబుతున్నాడు కదా మీ నాన్నగారికి 1,00,000 వరహాలు ఇచ్చానని, అవి ఇప్పుడు కావాలి అని అంటున్నాడు, అంత డబ్బు నీ దగ్గర లేనట్లయితే ఆ బావిలోని నీళ్ళన్నీ తాగమంటున్నాడు, మరి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అని అనగానే, నా దగ్గర అంత డబ్బు లేదు, ఇతను గడువిస్తే నేను నిజాలు నిరూపించి అతని డబ్బుని ఇవ్వగలను, లేదు అంటే చెప్పండి అని అనటంతో ఇంతలో ఆ మూడవ దోషి మళ్ళీ వీడు ఊరు వెళ్ళిపోతే రాడు అనే ఉద్దేశంతో, లేదు నేను వీళ్ళ నాన్నగారికి చాలా సమయం ఇచ్చాను, అయినా సరే అతను అప్పు తీర్చలేదు, మళ్ళీ ఇతను మాత్రం వెళ్ళిపోయి అప్పు తీరుస్తాడని నమ్మకం ఏంటి? కాబట్టి నా అప్పుని ఇప్పుడే తీర్చమనండి, లేదా నేను చెప్పిన షరతు ప్రకారం నా బావిలోని నీళ్ళన్నీ తాగి వెళ్ళమనండి అని అనటంతో విశ్వదత్తుడు సరే అలాగే, నాకు ఆ నీటిని తోడి తెప్పించండి అని అంటారు. దానికి గ్రామాధికారి నీటిని తోడి తెప్పించటం ఏమిటి అని అడగగానే, అవును నేను బావిలోని నీరు మాత్రమే తాగుతాను అని చెప్పాను, కానీ నీళ్లు నేను తోడతానని చెప్పలేదు కదా, ఆ అప్పిచ్చిన వ్యక్తే నీళ్ళన్నీ తోడి బావిలోనివి తీసుకొస్తే నేను తాగేసి ఆ అప్పు తీర్చి వెడతాను అని అంటాడు తెలివిగా విశ్వదత్తుడు. దాంతో ఆ మూడవ వాది చాలా భయపడిపోతాడు,
ఎందుకంటే 7 తరాల నుంచి అందులో ఎన్ని నీళ్లు తోడినా ఆ బావి ఒక్కనాడు ఇంకిపోలేదు. ఎంత ఎండల కాలమైనా ఆ ఊరి వాళ్ళందరికీ ఆ బావిలోని నీళ్లే ఆధారం. అలాంటిది అన్ని నీళ్లు ఆ వాది తోడాలి అని అనేటప్పటికీ, బాబోయ్ నన్ను చంపేయడానికి పెద్ద ఉపాయమే వల్లారు మీరు అని, మీ డబ్బు వద్దు, మీ సహవాసము వద్దు అని వాళ్ళందరినీ తిడుతూ అక్కడి నుంచి పరిగెత్తుతాడు మూడో వాది. ఇదంతా చూస్తున్న విశ్వదత్తుడు గ్రామాధికారి గారితో ఇలా అంటాడు, చూసారా గ్రామాధికారి గారు, మీరు ఎలా తీర్పు చెప్పారో నేను అలాగే పాటించాను. నిజమైన న్యాయం చేయమన్నారు కదా, అలాగే నేను నిజాన్ని నిరూపించాను. వీరెవ్వరూ మా నాన్నగారికి అప్పు ఇవ్వనూ లేదు, మా నాన్నగారితో వీరికి సంబంధము లేదు అని అనటంతో దానికి గ్రామాధికారి ఇలా అంటాడు, మరి నిన్నటి నుంచి ఈ తిండి తిప్పలు పెట్టి నిన్ను చూసిన ఈ తాతనేం చేస్తావు? ఈ తాతకి సంతోషపరిచే విధంగా ఏదో ఒకటి చెయ్యాలి కదా నువ్వు అని అనటంతో విశ్వదత్తుడు ఆ తాత వైపుకు తిరిగి ఇలా అంటాడు, తాతగారు, నేను నిజంగా ఏది చేసినా మీకు సంతోషమే కదా, మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా. మీరు మళ్ళీ వాళ్ళలాగా పేచీ పెట్టుకోరు కదా అని అనటంతో ఆ ముసలాయన చాలా తెలివిగా లోపల నవ్వుకుంటూ, నాకు ఇప్పుడు చాలానే డబ్బిస్తాడు, నేను ఎంత ఇచ్చినా సరిపోలేదు అంటే అతని దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు, కాబట్టి చాలా డబ్బే వస్తుంది అని అనుకొని, అలాగే నువ్వు ఏం చేసినా నేను కాదనను, నీవు నన్ను సంతృప్తి పరిస్తే చాలు అని అనటంతో అలాగే అని అక్కడ గుర్రం మీద ఉన్న ఒక శాలువా తీసి గ్రామాధికారి గారికి కప్పి అతనికి పాదాభివందనం చేసి, మీరు చాలా చక్కగా తీర్పు తీర్చి నా జీవితాన్ని కాపాడారు, వీళ్ళందరి చేతుల్లో నుంచి నన్ను రక్షించారు, ఈ మోసగాళ్ల బారిన పడకుండా నన్ను కాపాడారు, మీలాంటి న్యాయాధికారి ఈ ఊరిలో ఉండడం చాలా గొప్ప శ్రేష్టం అంటూ గ్రామాధికారి గారిని పొగడ్తలతో ముంచెత్తుతాడు విశ్వదత్తుడు. ఇదంతా చూస్తున్న గ్రామాధికారి మహా పొంగిపోయి, చాలా మంచివాడివై, నీ నిజాయితీయే నిన్ను గెలిపించింది అంటూ పైకి మెరమెచ్చులుగా పలుకుతూ కాసేపటికి మౌనంగా ఉంటాడు. ఇదంతా చూస్తున్న తాత మాత్రం మొహం మార్చుకొని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తాడు. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రామాధికారికి సన్మానం చేసిన విశ్వదత్తుడిని నువ్వు తప్పు చేశావు, నాకు సంతృప్తి లేదు అంటే గ్రామాధికారే ఆ తాతని ఊరి నుండి వెలివేస్తాడు. లేదు, నాకు సంతృప్తిగా ఉంది అని అంటే ఆ ముసలి తాతకి ఇవ్వవలసిన డబ్బు కూడా రాకుండా పోతుంది. అందువలన ఏం చెయ్యాలా అని తెలియక తాత మౌనంగా మొహం మార్చుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉండటం విశ్వదత్తుడు గమనించి తన సంచిలో ఉన్న ఒక 100 వరహాల్ని తీసి ఆ తాతకిచ్చి, నీవు నాకు పెట్టి చూపించిన ప్రేమకు నేను రుణం తీర్చుకోలేను, కానీ ఇది నా బాధ్యత అంటూ ఒక 100 వరహాలు చేతిలో పెట్టి అక్కడి నుంచి గుర్రం మీద వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ ఊరికి పయనమై వెళ్ళిపోతాడు. ఒకవేళ ఎవరైనా దారిలో పలకరించినా కూడా అస్సలు వినిపించుకోనట్లుగా వెళ్ళిపోతాడు విశ్వదత్తుడు. ఆ ఊరు దాటేంత వరకు ఎవరితోనూ మాట్లాడు, ఎక్కడా ఆపడు. ఒకవేళ ఎవరితో అయినా ఎక్కడైనా మాట్లాడితే మళ్ళీ తనని ఆ ఊరిలో వాళ్ళు ఇరికిస్తారేమో, మళ్ళీ తెలివితేటలు పని చేయకపోతే జీవితాంతం ఇక్కడే పడి ఉండవలసి వస్తుంది అని విశ్వదత్తుడు చాలా వేగంగా గుర్రం నడుపుకొని తన సొంత ఊరికి వచ్చి మళ్ళీ భార్యాబిడ్డలతో కలిసి ప్రశాంతంగా ఉంటాడు. తాత మాత్రం దక్కిందే చాలే, ఈ 100 వరహాలైనా వచ్చాయి అని సంతోషంగా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. గ్రామాధికారి మాత్రం విశ్వదత్తుడు చేసిన సన్మానానికి ఉప్పొంగిపోతూ ఆ శాలువ ఒళ్ళంతా కప్పుకొని ఊరంతా విరబోసుకొని తిరుగుతూ ఉంటాడు.